రెండవ రకమైన గుత్తి వంకాయ కర్రీ అండి. ఆనియన్స్‌ని 15 ఎండుమిర్చిని తీసుకొని, ఒక 5 ఆనియన్స్‌ని తీసుకొని కట్ చేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఒక 70% కుక్ అయ్యాక రోట్లో అంటే రోట్లో, మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. టేస్ట్ కోసం మేము రోట్లో వేసుకుంటున్నాము. గార్లిక్ కూడా ఒక గార్లిక్ పట్టిద్దండి. మీకు మంట కావాలంటే ఒక గార్లిక్ మొత్తం వేసేసుకోవచ్చు. ఇలా దంచుకోవాలి మెత్తగా పేస్ట్ అయ్యేలాగా. గుత్తి వంకాయ ఏ స్టైల్లో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మా పాప నవ్వుస్తుంది, స్లోగా నడుస్తుంది. ఓకే అండి, గుత్తి వంకాయ ఇష్టం లేని ఎవ్వరు ఉండరు. ఎలా చేసినా టేస్ట్ బాగుంటుంది గుత్తి వంకాయ. నూరుకున్నాక ఆనియన్స్ని కూడా వేసుకొని దంచుకోవాలి. నాకు చాలా ఇష్టం. మటన్, ఫిష్, చికెన్ కన్నా కూడా నాకు గుత్తి వంకాయ అంటే చాలా ఇష్టం. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చెప్పండి. దంచుకున్నాక ఆయిల్ వేసుకుని కళాయిలో కట్ చేసుకున్న వంకాయని ముందుగా ఫ్రై చేసుకోవాలి. ఒక 50% ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆ గుత్తి వంకాయలోకి ఇందాక పేస్ట్ చేసుకున్న దాన్ని స్టఫింగ్ చేసుకోవాలి. స్టఫింగ్ చేసుకోకపోయినా గుత్తి వంకాయ చేసుకోవచ్చు, కానీ స్టఫింగ్ చేసుకుంటే గుత్తి వంకాయ తినేటప్పుడు చాలా బాగుంటుంది, నోటికి రుచిగా ఉంటుంది. అలా స్టఫింగ్ చేసుకొని కళాయిలో వేసుకొని మిగతా మిశ్రమాన్ని కూడా ఆనియన్ చిల్లీ పేస్ట్ కూడా అందులో వేసేసుకొని కలుపుకోవాలి. కొంచెం వాటర్ పడితే వేసేసుకోండి, నాకు వాటర్ వద్దు. లాస్ట్కి ఇలా కలుపుకొని ఒక 5 minutes తర్వాత